118వ కీర్తన. సో లోతైన విషయాలే కాదు, కొన్ని సింపుల్ విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. పదిహేనవ వచనం. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. అందరం చదువుదాం. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. నీతిమంతుల గుడారాలు. ఎవరు గుడారాలు? నీతిమంతుల గుడారాలలో ఏం వినబడుతుందట? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినిపిస్తుంది. రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినిపిస్తుంది. ఎవరి గుడారాల్లో? నీతి. క్రైస్తవుడు ఏం మాట్లాడిన ఎక్కడి నుంచి మాట్లాడాలి? వాక్యం నుండే మాట్లాడాలి. నీతిమంతులు అంటే ఎవరు? మొదట నీతిమంతులు ఎవరో అర్థమైతే నీతిమంతుల ఇళ్ళు ఎలా ఉంటాయో మనకు అర్థమైపోతుంది. ఓకే, ఆ ఇళ్లలోంచి ఏమి సౌండ్లు బయటకు వస్తాయో తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఈస్ రైచియస్? అసలు నీతిమంతులు అంటే ఎవరు చెప్పండి. రమేష్, ఎవరైనా చెప్పండి ఒకసారి. నాకు ఐ వాంట్ టు హియర్. అందరూ ఇట్లా ఉంటుంటే అందరికి తెలిసామన్నట్టుంది. ఓకే, ఆజ్ఞలను అనుసరించేవారు. ఐ వాంట్ బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 3 verses 20. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి 24 వరకు చదువుదాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపము ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రము నకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసు క్రీస్తు నందలి విశ్వాసమూలమైనది. ఏంటిది? అది యేసు క్రీస్తు నందలి విశ్వాసమూలమైనది. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదివి ఎక్స్ప్లెనేషన్ లోకి వద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు అంటే ఎవరు? యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడి విమోచించబడి రక్షించబడి బాప్తిసం పొందిన వాడు నీతిమంతుడు. చెప్పండి, ఎవరండి నీతిమంతులు? అంటే వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసిన వాళ్ళని కాదు. నీతిమంతులు అంటే తెల్లటి మొహం రావడానికి మేకప్ వేసిన వాళ్ళు కాదు. నీతిమంతులు అంటే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచటాలు చాలా రకాలు. క్లియర్ గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు బాగు చేసేవాడు. దెయ్యములు కూడా నమ్మి ఏం చేస్తున్నాయంట? మీరు నేను నమ్మటంగా దెయ్యాలు కూడా యేసుక్రీస్తుని నమ్ముతున్నాయి, నమ్మి వణకుచున్నాయి. మనమేం వణకం. అవసరమైతే కాలు మీద కాలేసి కూర్చుంటాం. సరేనా? దెయ్యాలు కూడా నమ్మకంలో డిఫరెన్స్ ఉంది. ఏమని నమ్ముతున్నాం మనం?
దట్స్ వెరీ, అదేమిటంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ. మన పాపాలన్నీ కూడా ఆయన రక్తము పరిహారము ద్వారానే విడిపించబడతాం, విమోచించబడతాం, క్షమించబడతాం అని ఎవరైతే నమ్ముతారో, నమ్మి ఎవరైతే దానికి సాదృశ్యానుసారంగా పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది, చాలా మంది నమ్ముతారు పశ్చాత్తాపడరు. పశ్చాత్తాపము లేని రక్షణ కాదు. ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడాడో నీకేం కలగాలి? ఎస్, ఐఎమ్ ఎ సిన్నర్, ఎస్ ఐ డిడ్ రాంగ్, ఎస్ ఐ బోర్న్ సిన్. నేను పాపంలోనే పుట్టాను, పాపాన్ని చేస్తున్నాను, పాపంలోనే పెరుగుతున్నాను, ఐఎమ్ ఎ సిన్నర్, దయచేసి నా పాపాలు క్షమించు అనే ఆ కన్ఫెషన్ ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరం. కన్ఫెషన్ తర్వాత మనం ఏం చేయాలి? బాప్తిజం పొందాలి. అది ఎక్స్టర్నల్ ప్రూఫ్ దట్ యు ఆర్ సేవ్డ్ ఇన్సైడ్ ఆర్ ఇన్నర్. నువ్వు ఆంతర్యంలో రక్షణ పొందావని ఎక్స్టర్నల్ ప్రూఫ్ ఏమిటంటే, యు ఆర్ టెస్టిఫైయింగ్ టు ఆల్ ద చర్చ్ అండ్ టు ద హోల్ వరల్డ్ దట్ ఐ యామ్ ఏ క్రిస్టియన్. దేవునికి స్తోత్రం. ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఇప్పుడు రక్షించబడి బాప్తిజం పొందిన ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? ఇప్పుడు నీతి మంతుడు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అయింది క్రీస్తు యేసు నందు విశ్వాసముంచుట చేత మాత్రమే గాని క్రీస్తు యేసు కొరకు పని చేయుట కొరకు కాదు. చాలా మంది మిస్అండర్స్టాండ్ అవుతున్నారు. నీతి క్రియలను బట్టి రాదు, నీతి విశ్వాసాన్ని బట్టి వస్తుంది. అందుకనే మన పితరుడైన అబ్రహాము కూడా దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి ఏమని ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో తెలుసుకుని ఆయన్ని నమ్మితే నీవు నేను రక్షించబడిన వారము. నీకు నాకు దేవుడు ఒక ముద్ర వేస్తాడు. ఏమిటది? హీ ఈజ్ రైచియస్, షీ ఈజ్ రైచియస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ ఎ మినిట్, లెట్ మీ క్లారిఫై దిస్ పాయింట్. ఎప్పుడైనా బై ఛాన్స్ నువ్వేదో చిన్న పొరపాటు చేశావు, నీ అంతరాత్మ నీతో అంటది, లేకపోతే సాతాను లాంటి వ్యవహారాలు ఏదైనా వచ్చి నువ్వు నీతిమంతుడవా అని నేను ప్రశ్నిస్తే నువ్వేం చెప్పాలి? నీ అంతరాత్మకి కాదు, నిన్న పరిశుద్ధుడినే కానీ ఈరోజు అపరిశుద్ధుణ్ణి, ఈరోజు తప్పు చేశాను, ఈరోజు ఒక్క నిమిషం. నీ నీతి నీ మంచి పనులు బట్టి వచ్చిందా? నీ నీతి నీ చెడ్డ పనులు బట్టి పోవటానికి నీ నీతి నీ మంచి పనులు బట్టి రాలేదు. కాబట్టి నీ చెడ్డ పనులు బట్టి నీతి ఎప్పుడు పోద్దో తెలుసా? నీకు నమ్మకం లేనప్పుడు పోద్ది. ఎప్పుడు పోద్ది? నీ నీతి వచ్చింది యేసుక్రీస్తు నందు నమ్మకం ఉంచుతాన్ని బట్టి వచ్చింది. యేసుక్రీస్తు మీద నమ్మకం పోయిన రోజున నీ నీతి పోద్ది. ఇది క్రియలను బట్టి కలిగింది కాదు, ఇది దేవుని వరం. కాబట్టి ఏం చెప్పాలి నీ అంతరాత్మకి? హే మ్యాన్, దట్ మే బి ట్రూ. నేను తప్పు చేసిన మాట వాస్తవమే, అయినా నేనెవరిని? నీతిమంతులుగా దేవుడు డిక్లేర్ చేశాడు. నిన్ను దేవుడు డిక్లేర్ చేశాడు కాబట్టి ఎప్పటికీ నువ్వెవరివి, నేనెవరిని? సరే, ఇప్పుడు బట్టలు వేసుకున్న తర్వాత బట్టల మీద మురికి పడద్దా? చెప్పండి. కావాలని నువ్వు మురికిని మీదే వేసుకో, కానీ మురికి అవుతాయా అవ్వవా? అప్పుడు ఏం చేస్తాం దాన్ని? వాష్ మిషన్లో వేసి దాన్ని ఎట్లా వాష్ చేస్తామో ప్రతిరోజు ప్రతి రాత్రి నిన్ను నువ్వేం చేసుకోవాలి? యూ షుడ్ వాష్ యువర్ సెల్ఫ్. అంటే మిషన్లో వేసి కాదు. ఏం చేయాలి? నువ్వు మోకరించినప్పుడు ఒక ప్రార్థన చేయాలి. తండ్రి, కంటి చూపు ద్వారా, నోటి మాట ద్వారా, హృదయ తలంపు ద్వారా, ఇదిగో నా చేతుల ద్వారా, నా క్రియల ద్వారా ఏ పొరపాటు చేసినా దయచేసి నన్ను క్షమించి నీ రక్తంలో నన్ను కడిగి నన్ను ఏం చేయండి? శుద్ధి చేయండి. ఎఫెసీ పత్రికలో ఏమనుంది? మచ్చైనను, ముడతైనను, కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఆయన ఎదుట నిలువ పెట్టుకొనుటకు వాక్యం చేత ఏం చేస్తున్నాడంట? చెప్పండి, ఏం చేస్తున్నాడు? మీరు లక్సోపుతో ఒక స్నానం అయితే వాక్యంతో రెండో స్నానం. ఉతక స్నానం కాదు, వాక్యంతో రెండో స్నానం. ఏమిటది? లక్సోపుతో శరీరం, ఓకే, వాక్యంతో
దీనికి స్నానం. ఎవ్రీ డే యూ షుడ్ బికమ్ ఫ్రెష్. రాత్రి నువ్వు పడుకునే ముందు ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ రాత్రి నీ వస్తే నేను ఎత్తబడే గుంపులో నన్ను ఉంచండి. క్లీన్ అయిపోయావా లేదా? కాబట్టి నువ్వు కడుక్కునే వాడవే గాని మరలా మ్యానుఫ్యాక్చర్ చేయబడే వాడవు నువ్వు కాదు. వన్స్ గాడ్ డిసైడ్స్ అండ్ డిడ్ సంథింగ్, దట్స్ ఫర్ ఎవర్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. కొన్ని చేతులు పైకి, కొన్ని చేతులు సగం, కొన్ని చేతులు చెవుదాకా. ఎనీవే, దేవునికి స్తోత్రం, నీతిమంతులు ఇక్కడ ఉన్నారు. సో ఇంకా మరి నీతి లేని వాళ్ళ సంగతి ఏంటి? అమెరికా నుంచి వచ్చిన తర్వాత బాప్తీసాలు ఉన్నాయి. ఓకే, ఒక వారం ఒక్కసారి ముద్ర పడి నీ పరలోకంలో నీ పేరు రాసేసుకున్నావంటే తుడిచేవాడు ఎవడు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ దిగులు మీకు అవసరం లేదు. మీ పేరుని మీరు జీవగ్రంథమందు భద్రం చేసుకుంటే నువ్వెక్కడున్నా దేవదూత నీ పేరు చెప్పి పంపిస్తాడు. బెంగళూరులో ఉండు, లేకపోతే వైట్ ఫీల్డ్ లో ఉండు, లేకపోతే కేఆర్పురంలో ఉండు, ఎక్కడన్నా ఉండు. ఆయన ఏం చేస్తాడు? అడ్రస్ ఇచ్చి పంపిస్తాడు. ఎక్కడున్నాడు చూడండి. బై చాన్స్ చచ్చిపోయి భూమిలో ఉన్నావు, అయినా లేపుకొచ్చేస్తాడు. హల్లెలూయా. నీతిమంతునికి పరలోకంలో చాలా విలువ ఉంది. రైట్. ఇప్పుడు ఎవరి గృహాలంట? చెప్పండి, ఎవరి గృహాలు? నీతిమంతుల గృహాలలో ఏం వినబడుతుందంట? రక్షణ. రక్షణను గూర్చిన ఉత్సాహ ఏంటది? సునాదం. 3 ఉన్నాయి. 1 రక్షణ, 2 ఉత్సాహం, 3 సునాదం. సునాదం అంటే మంచి సౌండ్, మెలోడియస్ సౌండ్, మంచి శబ్దం అని దాని 3 సౌండ్లు వస్తాయంట. ఎక్కడి నుంచి? నీతిమంతుల ఇళ్లలో నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తంలో కడుగుబడి విమోచించబడిన వాళ్ళ ఇళ్లలోంచి ఏం బయటకు వస్తాయంట? 3 సౌండ్లు వస్తాయండి. ఏం సౌండ్లు వస్తాయి వాళ్ళు తెలిసిపోవాలి. సరే, రైట్. సౌండ్ల సంగతి అట్ట పెట్టండి. ముందు ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. నీతిమంతుల ఇల్లు అసలు ఎలా ఉండాలి? సింపుల్ విషయాలు చెప్తాం. నీతిమంతుల ఇల్లు ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్, అవర్ గాడ్ ఈజ్ హోలీ. చెప్పండి, మన దేవుడు ఎవరు? మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మన ఇల్లు కూడా ఎలా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి? తెల్ల పెయింట్తో ఎప్పుడు ఊడ్చినట్టుగా మంచి లైటింగ్ వేసి తాజ్ హోటల్ లాగా ఉండాలి. అవునా? గుర్తుపెట్టు, అవర్ గాడ్ ఈజ్ హోలీ, హీ ఈజ్ క్లీన్ గాడ్, వీఆర్ వర్షిపింగ్ హోలీ స్పిరిట్. హీ ఈజ్ నాట్ అన్క్లీన్ స్పిరిట్, హీ ఈజ్ ఎ క్లీన్ స్పిరిట్. ఆయన పరిశుద్ధుడు, ఆయన 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 పవిత్రుడు. ఆయనలో కల్మషం గాని, మురికి గాని, డర్ట్ గాని ఆయనలో లేదు. హీ ఈజ్ ప్యూర్. మన ఇళ్ళు కూడా ఆయన పిల్లలం గనుక, ఆయన్ని ఆరాధిస్తున్నాం గనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవుల గృహాలు, దేవుని పిల్లల ఇళ్ళు ముందు ఎట్లుండాలి? షుడ్ బి క్లీన్. చెప్పండి, ఎట్లుండాలి? షుడ్ బి క్లీన్. ఎందుకు? ఎవరో చూస్తారని కాదు. కొంతమంది ఇళ్ళు ఎప్పుడు క్లీన్ అవుతాయి అంటే బంధువులు వచ్చేటప్పుడు క్లీన్ అవుతాయి. అసలు పండగలు ఎందుకు పెట్టారో తెలుసా? ఇళ్ళు తుడుచుకోవడానికి, కొండలు కడుక్కోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి పెట్టారు. మీరు చూడ చాలా మంది ఇళ్ళు మీరు చూస్తే పండగ వచ్చినప్పుడే వాటికి ఏం చేస్తారు? పండగ వచ్చినప్పుడే, పండగ వచ్చే డిసెంబర్ 25 ముందు ఇల్లు అప్పుడు రెడీ అవుద్ది. అప్పుడు అరప మీద ఉన్నాయి, ఏమండి, ఆ కబోర్డ్స్ లో ఉన్నాయి, అప్పుడు వరకు కడగనయ్యి, వీటన్నిటి బయటేసి నెల రోజులు తోమి 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 తోమి. కాదు కాదు, క్రైస్తవుల ఇళ్ళు పండక్కి అలంకరించబడకూడదు, ప్రతిరోజు అలంకరించబడి ఉండాలి. ఎందుకంటే ఎవ్రీడే యు ఆర్ క్లీనింగ్ యువర్ హార్ట్. యువర్ గాడ్ ఈజ్ ఏ క్లీన్ గాడ్, సో యువర్ హౌస్ మస్ట్ బి క్లీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నేను పరిశుద్ధాత్మను పొందిన క్రొత్తలో అస్సలు అన్క్లీన్గా ఉన్నటువంటి దేన్ని కూడా సహించడం నాకు అర్థం కాలేదు, నాకు అసలు పట్టట్లేదు, చాలా చిరాకు వచ్చేస్తుంది. ఒకవేళ ఆ బెడ్ మీద ఒకవేళ దుప్పటి డిజార్డర్గా ఉన్నా, లేకపోతే ఉండాల్సిన వస్తువు ఉండవలసిన చోట ఉండకపోయినా చాలా చిరాకు వచ్చేస్తుంది. అంతకుముందు ఆ చిరాకు అంత లేదు. సో కొన్నిసార్లు కేకలేయటం జరుగుతుంది, కొన్నిసార్లు చిరాకు పట్టడం జరుగుతుంది. ఎవరో ఇట్లాగే ఇంటికి ఒక దైవజనుడు వస్తే అన్నాను, ఏంటో ఒక విపరీతమైనటువంటి ఒక మనసు పనిచేస్తుంది, ఏంటో ఇట్లా చిరాకు పడిపోతున్నాను బ్రదర్ అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, మీలో ప్రవేశించింది ఏ ఆత్మ? కాబట్టి థింగ్స్ని ఆయన ఎలా చూస్తాడు? క్లీన్గా చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ద ఫస్ట్ పాయింట్, మన ఇల్లు ఎట్లుందో చూద్దాం, సౌండ్ల సంగతి మళ్ళీ వద్దాం. మన హౌసెస్ ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి. నీ క్లెన్లీనెస్కి ఇది నా పని కాదు, మా ఆవిడ చూసుకుంటుంది కాదు. నీ కళ్ళకి నీ క్లీన్గా కనబడాలంటే నువ్వు కూడా ఆమెతో జాయిన్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆయన క్లీన్గా కావాలనుకున్నాడు, మనకేంటి చేసుకుంటాడు అనుకోబాకండి. మీరు కూడా ఏం చేయాలి? ఏది ఏమైనా మన ఇళ్ళు, మన బెడ్రూమ్స్, మన టాయిలెట్స్, మన కిచెన్స్, అసలు కిచెన్ ఇంపార్టెంట్ ఏమండి, ఇవన్నీ ఏం చేయాలి? క్లీన్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటిని చూచి ఇల్లాల గురించి చెప్పొచ్చట. ఏమండి, ఇంట్లోకి వచ్చి ఒక్కసారి చూస్తే మేడం గారు పట్టు చీర కట్టినా, ఏమండి మేడం గారు యొక్క రూపం ఏంటో క్లియర్గా తెలిసిపోతుంది. సో మన ఇల్లు ఎప్పుడూ కూడా క్లీన్గా ఉండాలి. దట్ షోస్ మన మనసు, మన హృదయం, మన జీవితం మన దేవుని వలె ఉంది అని దాని యొక్క అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో రైట్. నెంబర్ సెకండ్, రెండవది మన ఇల్లు శుభ్రంగా మాత్రమే కాదు, ఇట్ షుడ్ బి క్రిస్టియనైజ్డ్ హౌసెస్. అంటే క్రైస్తవత్వాన్ని, క్రీస్తుని, మన నమ్మకాన్ని వచ్చిన వారికి చూపించేటట్లు, వారితో మాట్లాడేటట్లు ఉండాలి. ఎలా ఉండాలి? వారితో మాట్లాడేటట్లు ఉండాలి. ఎలా? నువ్వు రక్షించబడ్డావు, బాప్తీసం పొందావు, దేవుని బిడ్డవయ్యావు. నీ ఇంట్లో ఏదైనా ఒక వాక్యం, నీ ప్రార్థనలు నేను ఆలకించి ఉన్నాను అనే బోర్డ్ ఈ జస్ట్ మీ టీపై మీద పెట్టావు, లేకపోతే మీ కార్నర్లో పెట్టావు. ఎవరో ఒక ఆయన చిరాకుతో ప్రార్థనలు దేవుడు వింటలేదు, ఏం చేస్తాడు ఏంటో, మొర్ర పెడుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మోకరిస్తున్నాను, రంగరాజు గారితో చేర్చుకున్నాను, నాది వింటలేదు, ఆయనది వింటలేదు, ఏంటో అనే చిరాకుతో నీ ఇంటికి వచ్చాడు. ఒకసారి అలా కాస్త నీళ్లు తాగి మొహం తుడుచుని ఒక్కసారి కార్నర్ చూశాడు అనుకో, ఏం కనపడుద్ది? యెహోవా నీ ప్రార్థనలు ఆలకించి ఉన్నాడు. వెంటనే దేవుడు ఆ వాక్యాల్ని ఉపయోగించుకుని అతనితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరెవరైనా ఇలా టచ్ అయ్యారా? ఏమండి, మీరు ఎప్పుడైనా ఇలా టచ్ అయ్యారా? ఎస్, మెనీ టైమ్స్. చర్చిలో ఉండే వాక్యాలు, లేకపోతే మన ఇంట్లో ఉండే వాక్యాలు. మాకు మా చిన్న ఇంట్లో ఒక చిన్న వాల్ పేపర్ ఉండేది. దాంట్లో ఏమంటుందంటే ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉండేది. ట్రస్ట్, ఇట్స్ వెరీ స్మాల్. ఎవరో నా బర్త్డేకి ఇచ్చారు దాన్ని. ట్రస్ట్ ఇన్ గాడ్. ఆ మాట చాలా సార్లు నాతో మాట్లాడింది, చాలా సార్లు. ట్రస్ట్ ఇన్ గాడ్. యా, అది ఎప్పుడు కొత్త సందేశాన్ని నాతో చెప్తున్నట్టే ఉండేది. అది మాట్లాడినప్పుడల్లా నేను నా ట్రస్ట్ని ఒక్కసారి చెక్ చేసుకునేవాడిని. మన హౌసెస్ ఆ ఇంటీరియర్ డెకరేషన్ని తీసుకొచ్చి ఏది ఎక్కడ ఉండాలి, ఈ గోడ ఏ కలర్ ఉండాలి, ఈ గోడ ఏ కలర్ ఉండాలి, ఇక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి, ఇక్కడ, దట్స్ గుడ్, నేను కాదంటలేదు. కానీ హూ ఆర్ యూ? యు ఆర్ ఎ క్రిస్టియన్. ఎవరైనా నీ ఇంట్లోకి ఒక అన్యుడు వస్తే నీ దేవుని గూర్చి చదువుకు నువ్వు చెప్పకుండానే ఆ బోర్డులు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి.
నువ్వు చెప్పకుండానే ఆ వాల్ పేపర్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి, నువ్వు చెప్పకుండానే ఆ హ్యాంగింగ్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి, నువ్వు చెప్పకుండానే ఆ పోస్టర్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి. ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నారు, ఏం చేయండి? గివ్ సంథింగ్ ఆఫ్ గాడ్. సో యువర్ హౌస్, నీ ఇల్లు షుడ్ బి క్రిస్టియనైజ్డ్ హౌస్. అది క్రైస్తవ సంబంధమైనటువంటి ఇల్లుగా ఉండాలి. నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు హీఈస్ ఎ క్రిస్టియన్. దేవునికి స్తోత్రం. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు 3 షో పీసెస్ ఒక 3 తీసుకొచ్చాం. ఒకటి దేవుని మందసం. మందసం స్పీక్స్ ఆఫ్ వాట్? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. రెండవది, 2 ద్రాక్ష గెలను మోసుకుంటూ వచ్చేటువంటిది. ఒక పెద్ద ద్రాక్ష గెల దేనికి సూచన? ప్రాస్పారిటీకి, ఆశీర్వాదానికి, అభివృద్ధికి సూచన. నెంబర్ 3, మూడవది, ఆ పేతురు చేపలు పట్టేటువంటి ఒక ఇది. ఇవన్నీ ఈ 3 స్టాట్యూస్ లాగా ఉంటాయి అవి. సో ఈ 3 ఒక ఉద్దేశంతో పెట్టించాం. గాడ్స్ ప్రెజెన్స్ మా ఇంట్లో ఉండాలి అని మందసాన్ని పెట్టించాం. తర్వాత ఆశీర్వాదం ఇంట్లో ఉండాలి అని చెప్పి ఆ ద్రాక్ష గెల పెట్టించాం. ఆ తర్వాత ఇంకొకటి, ఇక్కడ ఈ ఇంట్లో అనేక ఆత్మలను పట్టేటువంటి ప్రార్థన ఈ ఇంట్లో ఉండాలని చెప్పి ఆత్మలని ఆ యొక్క ఇది పెట్టాం. సో వచ్చిన వాళ్ళు అడుగుతారు, ఏంటంటే ఎక్కడి నుంచి తెచ్చారండి? చాలా బాగున్నాయండి ఇవి. మరలా వాళ్ళకి చెప్తా. దేవునికి స్తోత్రం. సో మన ఇల్లు క్లీన్గా మాత్రమే కాదు, మన ఒళ్ళు క్లీన్గా మాత్రమే కాదు, మన ఇల్లు క్రీస్తుని, మనం నమ్మిన సత్యాన్ని మనం చెప్పకుండానే మన ఇంటికి వచ్చిన వారికి చెప్పేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సో మన టైం అవుతుంది, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నెంబర్ 3, మూడవది, ఇంటిలో నుంచి 2 శబ్దాలు బయటకు వస్తాయంట. ఏవి శబ్దాలు? వన్ ఈస్ a joyful noise. చెప్పండి, ఏంటది? ఉత్సాహ సంబంధమైన జాయ్ఫుల్ నాయిస్. రెండోది ద సౌండ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణను గూర్చిన అనుందా లేదా? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం. ప్రైజ్ ద లార్డ్. 2 శబ్దాలు. మొదటి శబ్దం జాయ్ఫుల్ నాయిస్, ఉత్సాహం. రెండో శబ్దం రక్షణ. ఆగండి, మన ఇంట్లోంచి ఏవి శబ్దాలు బయటకు వస్తున్నాయి? ఈ భర్త మీద కోపం వచ్చింది, ఎదురు తిరిగి కొట్టలేదు, కొడితే ఊరుకోడు, ఏమన్నా ఇల్లా కండలు తిరిగి ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి కొట్టాలి. ఏం చేయాలి? ఆ కోపాన్ని దేని మీద చూపిస్తుంది? అన్నం వండే డేక్ష మీద చూపిస్తుంది. డేక్షాన్ని కిచెన్లోకి తీసుకెళ్ళి ధనామని పడేస్తుంది, టపామని నేలకేసి కొట్టుద్ది. ఏమండి, మూత తీసి ఇస్రావతలు పడేస్తుంది, షింకులో టపామని కొట్టేస్తుంది. అందుట్లో ఏం శబ్దం ఇది? ఉక్రోషం. ఎవరి మీద కోపం? అప్పుడు భర్త అనుకోవాలి, డేక్ష పెట్టి కొట్టిందనమాట, మూత పెట్టి కొట్టిందనమాట అనుకోవాలా. ఇంట్లోంచి ఏమి సౌండ్లు రావాలి? ఇంట్లో నేను అంటలేదు భార్యాభర్తలకి సమస్యలు రావంటలేదు. సమస్య వచ్చింది, మాట్లాడుకోవాలి. అసలు కొంతమంది ఎక్కడ మాట్లాడతారు తెలుసా? రోడ్డు మీదకి వచ్చి. వీళ్ళకి ప్రేక్షకులు కావాలి, వీళ్ళు మాట్లాడేదానికి మంచి వ్యూవర్స్ అండ్ లిజనర్స్ కావాలి. వీళ్ళు అసలు వాళ్ళు ఉంటేనే మంచి తంపుగా మాట్లాడతారండి. మీకు తెలుసా, మీరు అబ్జర్వ్ చేశారు, కొంతమందిని గొడవ వస్తే ఇంట్లో మాట్లాడరేండు, వచ్చి రోడ్డు మీద నిలబడి, వరండాలో నిలబడి గట్టిగా ఆ వెంక చూడకుండా ఈ వెంక చూసి మాట్లాడుతూ ఉంటారు. అంటే నీ ఇల్లు నువ్వేం చేసుకుంటున్నావు?